అందరికీ మీ వాకింగ్ పొలిటీషియన్ నమస్కారాలు చెప్తున్నాడు. ప్రస్తుతము ప్రతి ఒక్కరికి, ప్రస్తుతమే కాదు పూర్వం నుంచి కూడాను అందరికీ డబ్బే కావాలి. డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు, ఏదైనా కొనొచ్చు, ఎలాంటి జీవితాన్నైనా గడపచ్చు అనే ఒక భ్రమలో మనుషులందరూ డబ్బు వెనకాల పడ్డారు. డబ్బు కొంతవరకు మంచిదే, కానీ అత్యాశతో కూడిన డబ్బు ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. ప్రస్తుత ఈ దుస్థితికి కారణము అత్యాశకు సంబంధించిన డబ్బే అనే విషయాన్ని ఎంతమంది గుర్తించారు? పెత్తనం కోసం, అధికారం కోసం, శారీరక సుఖం కోసం ఎంతైతే డబ్బు కావాలో అంత కాకుండా వేల రెట్లు, లక్షల రెట్లు డబ్బును కూడబెట్టి అందరి శ్రమను, సంపదను దోచుకోనికే ప్రతి ఒక్కరూ పరుగులు పెడుతున్నారు. నాకు తెలియకుండా మీరు, మీకు తెలియకుండా ఇతరులు, ఇతరులకు తెలియకుండా వేరే వాళ్ళు, అందరూ ఒకరము మోసం చేసుకుంటున్నాము అనే విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. దీనికి కారణము డబ్బే. ఈ డబ్బు స్వార్థము తోడు కానంత వరకు మంచిదే. స్వార్థము తోడైతే మోసము తోడైతే ఇతరుల స్వేచ్ఛ, స్వతంత్రాలు, హక్కులను కాలరాయనికే ప్రతి ఒక్కరూ అనాలోచితంగా ముందుకు వెళ్ళటం చేత ప్రతి ఒక్కరు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఇబ్బందుల కారణంగా అనారోగ్య సమస్యలు, ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉండటం లేదు, నమ్మకం ఉండటం లేదు, ఓపిక అసలు ఉండటం లేదు. ఈజీ మనీ కావాలి అని అడ్డదారులు తొక్కుతున్నాము. దాని కారణంగా ప్రతి ఒక్కరము తమ స్వేచ్ఛ, స్వతంత్రాలు, అర్హతలను కోల్పోతున్నాము, స్వతంత్రాన్ని కోల్పోతున్నాము. ఇలా ప్రతిదీ మనము డబ్బు కారణంగా కోల్పోతున్నాము. కావున మనకు కావలసింది డబ్బు కాదు, ఆత్మీయతలు. ఈ ఆత్మీయతలు లోపిస్తే ఆ ఆత్మీయతల ప్లేస్లో డబ్బు చేరిపోతుంది. డబ్బు చేరిందంటే మనకు మానవత్వం, మానవ విలువలు, మానవ సంబంధాలు దూరం అవుతాయి. ఇవి దూరమైన తర్వాత ఎవరికి వారమే ఒంటరి వాళ్ళం అయిపోతాం. ఒంటరి వాళ్ళం అయిన తర్వాత, ఒంటరి వాళ్ళు అంటే నథింగ్ బట్ అనారోగ్యమే. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ప్రస్తుతము అనారోగ్యంతో సతమతం అవుతున్నారు. మనకు ఆరోగ్యవంతమైన జీవితం కావాలంటే డబ్బు వెనకాల మనం పడకుండా మన వెనకాల డబ్బు పడేటట్లు ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడే మనకు ఇతరుల మీద ప్రేమ కానీ, న్యాయం కానీ, ధర్మం కానీ పుడతాయి. ఆ విధమైన జీవన విధానమే మానవ ధర్మానికి దారితీస్తుంది. కావున మనమందరం మనుషులము. ప్రతి జీవి అస్తిత్వాన్ని మనం కాపాడాలి. కావున మానవ ధర్మం వైపు మనం ప్రయాణించాలి అంటే తప్పనిసరిగా ఆత్మీయతలతో మనము జీవించాలి. కావున డబ్బును పక్కకు పెడదాము. ఆత్మీయతల కోసము, మానవత్వం కోసము, ఇతర జీవుల అస్తిత్వాన్ని కాపాడటం కోసము మనమందరము ప్రయత్నం చేసి ముందుకెళ్లాలని ఈ మీ వాకింగ్ పొలిటీషియన్ చెప్తున్నాడు. కావున ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ముందు మంచి వీడియోలు మీరు చూడనికే, విననికే నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్తూ ముగిస్తున్నాడు. ధన్యవాదాలు.